తెలుగుదేశం అనుకూల ఉద్యోగులు చేసిన ఎఫర్ట్ పనిచేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల సచివాలయ ఉద్యోగులకి సంబంధించి మొన్న మధ్యన ఒక పార్టీ ఏర్పాటు చేయడం, ఆ పార్టీకి వెళ్ళినటువంటి సందర్భంలో దాని మీద పోలీసులు రైడింగ్ చేయడం, తద్వారా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో ఆ భయమే పనిచేసిందా లేకపోతే విరక్తే పనిచేసిందా? టోటల్గా ఏపీ సచివాలయ కోఆపరేటివ్ క్యాంటీన్ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి బలపరిచినటువంటి అభ్యర్థులు దెబ్బతిన్నారు, ఘోర పరాజయం పాలయ్యారు. అప్సా మాజీ అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ, మాజీ కార్యదర్శి గొలిమి రామకృష్ణ మద్దతుతో పోటీ చేసిన 11 మంది అభ్యర్థులు 10 మంది ఘన విజయం సాధించారు, ఒకడు స్వతంత్రంగా గెలుపొందారు. ఏపీ సచివాలయ కోఆపరేటివ్ క్యాంటీన్ ఎన్నికలు నిన్న జరిగినాయి. 11 డైరెక్టర్ పదవుల కోసం 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 1058 మంది ఓటర్లు ఉంటే 937 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు గెలిచిన డైరెక్టర్లు క్యాంటీన్ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. మురళీకృష్ణ, రామకృష్ణ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో ఇది వెంకటరామిరెడ్డి వర్గానికి పెద్ద దెబ్బ అయినట్టయింది.